నవీన్ చంద్ర కెరియర్ ఊపందుకుంది. ఓటీటీలో మంచి డిమాండ్ తో నిర్మాతలు ఆయనతో సినిమాలకు ముందుకొస్తున్నారు. గత నెలలో 2 సినిమాలు రిలీజ్ కాగా ఇప్పుడు కొత్త క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర దాదాపు 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోగా హిట్స్ తక్కువే. అరవింద్ సమేత, వీరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించాడు. ఇప్పుడు ఓటీటీ బూమ్ తో ఆయన కెరీర్ ఊపందుకుంది. గత నెలలో బ్లైండ్ స్పాట్, 11 సినిమాలు రిలీజ్ కాగా 11 కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ 2 చిత్రాలు ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు జూలై 4న షో టైమ్ అనే క్రైమ్ థ్రిల్లర్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ట్రైలర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. ఆఫర్లు వస్తున్నా నవీన్ తనకు సరిపడే పాత్రలనే ఎంచుకుంటున్నాడు. క్రైమ్ థ్రిల్లర్స్ లో నెగటివ్ షేడ్ తో సహా వైవిధ్యమైన రోల్స్ తో బిజీగా ఉన్నాడు. ముఖ్యమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని చెబుతూ నవీన్ తన కెరీర్ ను కొత్త ట్రాక్ లో నడిపిస్తున్నాడు. జోక్ చేస్తున్నావా? నాకు తెలిసయ్యేది ప్రాంక్ అని. ఫ్రెండ్ అంటావు, చచ్చిపోయాడంటావు. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. హీరోయిన్ ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ హిట్ జోడీ మళ్లీ కలిసి సినిమా చేయనుంది. ఆగస్టులో ఈ చిత్రం లాంచ్ కానుందని ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ ఎంపిక కోసం బాలీవుడ్, సౌత్ నటీనటుల పేర్లు చర్చలో ఉన్నాయి. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా వెంకితో విజయం సాధించారు. ఇప్పుడు దర్శకుడిగా వెంకిని మళ్లీ తెరపై ఆవిష్కరించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకి మార్కెట్ ను మరింత పెంచనుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ తో గురూజీ వెంకి ఎలాంటి సమ్మోహనం సృష్టిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నటుడు నిఖిల్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇస్తూ డ్రగ్స్ కు నో చెప్పాలని పిలుపునిచ్చారు. సమాజ బాధ్యతగా నిఖిల్ చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి సందేశం ఇస్తుంది తెలుసుకుందాం. నటుడు నిఖిల్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతకు శక్తివంతమైన సందేశం ఇచ్చారు. సిగరెట్ తో ప్రారంభమైన అలవాటు ఆల్కహాల్ ఆపై పెద్ద మత్తు పదార్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. చదువుకునే సమయంలో సిగరెట్, హుక్కాను నో చెప్పాలని, ఇవి శరీరాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని నిఖిల్ వివరించారు. మాదక ద్రవ్యాలు యువత జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తాయని, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే 1908 కు కాల్ చేయాలని సూచించారు. హీరో, ఇంజనీర్, డాక్టర్ లేదా ఏ ఉన్నత స్థానంలో ఉండాలన్నా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తేవాలని, యువత బాధ్యతగా మెలగాలని నిఖిల్ స్ఫూర్తిదాయక సందేశం అందించారు. కార్తికేయ సినిమా చేశాను, స్వామి రారా సినిమా చేశాను, ఇప్పుడు వస్తున్న స్వయంభూ సినిమా చేస్తాను. ఈ సినిమాలన్నీ చేయడానికి కారణం, ఆ రోజు నేను చిన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను నో చెప్పానండి. నేను ఆ సిగరెట్కి నో చెప్పాను, డ్రగ్స్కి నో చెప్పాను, అన్నిటికీ నో చెప్పాను. ఆ హుక్కా అంటారు, ఆ హుక్కాలు కూడా చాలా చాలా దరిద్రం. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఓన్లీ డ్రగ్స్ మాట్లాడుతున్నారు. డ్రగ్సే కాదు, ఇంతకుముందు స్టెరాయిడ్స్ అన్నారు. సో ఎనీథింగ్ ఆర్టిఫిషియల్, ఎనీథింగ్ ఫారెన్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ టు యువర్ బాడీ.